హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివేశ్రీ. సో ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. మేబీ ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవ్వచ్చు. వై బికాస్ మనకి నార్మల్గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం గోల్డ్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా గోల్డ్కి సంబంధించిన కొనాలన్నా అమ్మాలన్నా అండ్ హాల్ మార్క్కి రిలేటెడ్కి సంబంధించి చాలా డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి. అసలు వీటన్నిటినీ దీని వెనుక ఉన్న ట్రూత్ ఏంటి, అండ్ ఇప్పుడు గోల్డ్ వాల్యూ ఎలా వేస్తారు, ఎప్పుడు కాస్ట్ పెరగచ్చు, ఎప్పుడు కాస్ట్ తగ్గొచ్చు, ఇలాంటి డౌట్స్ అన్నీ మనకి చాలా ఉంటాయి. అండ్ అలాగే మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి గోల్డ్ తీసుకొని వచ్చేటప్పుడు వాటి మీద సపరేట్గా ట్యాక్సెస్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఈరోజు చాలా డౌట్స్ నేను క్లారిఫై చేయబోతున్నాను మీకు. ఈరోజు మనతో మాట్లాడడానికి గోల్డ్ వాల్యుయేషన్ ఎక్స్పర్ట్లు గురుగారు అండ్ అలాగే ఆనంద్ కుమార్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. సో గురుగారు ఈ సార్ అండ్ ఆనంద్ కుమార్ గారు ఈ సార్. సో నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను ఆడియన్స్కి. సార్ అసలు మీరు ఈ గోల్డ్ వాల్యుయేషన్లోకి ఎలా వచ్చారు సార్? ఇక్కడ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? దివ్య గారు, నేను 1981 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఈ గోల్డ్, స్టోన్స్, జెమి స్టోన్స్, నవరత్నాలు, గోల్డ్ మెటల్. అప్పుడు నేను స్కూల్ పీరియడ్ నుంచి ఒక షాప్లో నేను జస్ట్ 2-3 అవర్స్ స్పెండ్ చేసిన అనుకోండి. దీనికి స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలని నాకు చాలా ఇష్టం. సో 81-82లో 2 ఇయర్స్ నేను అది కూర్చున్న షాప్లో చూసిన మొత్తం ఓల్డ్ సిటీలో. తర్వాత డిస్కంటిన్యూ అయింది. మళ్ళీ ఎడ్యుకేషన్ 91 నుంచి మళ్ళీ అదే ఫీల్డ్లో యాజ్ ఏ మేనేజర్ నేను ఒక షాప్లో పని చేసినాను. అప్పుడు మొత్తం దీని గురించి చాలా తెలుసుకున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేసింగ్, స్టోన్స్, గోల్డ్ అంతా. సో ఈ ఫీల్డ్ కంటిన్యూ 95 దాకా నడిచింది. అక్కడి నుంచి మళ్ళీ నేను బిజినెస్లో ఎంటర్ అయినాను 95 తర్వాత. సో అప్పటి నుంచి మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ జర్నీ వచ్చేసింది. 2010లో మళ్ళీ నేను ఈ వాల్యుయేషన్లో ఎంటర్ అయినాను యాజ్ ఎ గోల్డ్ అప్రైజర్. నేను 13 and 14లో I registered with Indian Income Tax and Customs as a registered and approved jewelry valuer in India. And after in the year of 2017-18 లో financial year లో custom లో నేను registered as a valuer for Hyderabad Customs. అక్కడి నుంచి ఈ వాల్యుయేషన్ 2010 నుంచి వాల్యుయేషన్ ఫీల్డ్లో కంటిన్యూ యాజ్ ఆన్ టుడే నేను సర్వీస్ ఇస్తున్నాను ఫర్ డిపార్ట్మెంటల్ అండ్ ప్రైవేట్ పర్సన్స్. అండ్ వాల్యుయేషన్ యూజ్ ఏ ఫీల్డ్లో పనికి వస్తుందంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్. అప్పుడు 2016 దాకా వెల్త్ ట్యాక్స్ ఆల్సో వాజ్ దేర్. 2016 తర్వాత ఎగ్జిబిషన్ అయింది. అప్పుడు దాకా నేను వెల్త్ ట్యాక్స్ గురించి కూడా చాలా వాల్యుయేషన్ ఇచ్చిన. అండ్ ఫర్ వీసా ఇట్ యూజెస్ ఫర్ వీసా పర్పస్. మా సర్టిఫికేట్ ఫామ్ 08 అసెట్ కింద వస్తుంది, వీసాకి పనికి వస్తుంది, ఇన్సూరెన్స్కి, క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. అండ్ ఫర్ కస్టమ్స్ వాల్యుయేషన్ ఈ మన డిపార్ట్మెంటల్ స్మగ్లింగ్ కేసెస్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ వాల్యుయేషన్ వర్క్ దానికి. ప్లస్ ప్యాసింజర్స్ అబ్రాడ్ ట్రావెలింగ్ చేస్తున్నారు. ఈ మా వాల్యుయేషన్ రిజిస్టర్డ్ యాజ్ ఏ కస్టమ్లో రిజిస్టర్డ్ చేసి ఆ జ్యువెలరీ తీసుకుపోతే ట్యాక్స్ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఫెసిలిటీ వైల్ గోయింగ్ అబ్రాడ్ టు ఎనీ కంట్రీ. సార్ ఇప్పుడు ఈ కస్టమ్స్ కేసెస్లో మీ రోల్ ఎలా ఉంటుంది సార్? యాజ్ ఎ వాల్యుయేషన్. For valuation services, we render the service whenever required, whenever the cases comes. అప్పుడు మేము వాల్యుయేషన్ సర్వీస్ ఇస్తాం అనుకోండి. సో ఆ రోజు వాల్యుయేషన్ ఇది వెయిట్ ఎంత, ప్యూరిటీ ఎంత, వాల్యూ దీని వాల్యూ యాజ్ ఏ మార్కెట్ వాల్యూ ఈ రోజు యాజ్ ఆన్ టుడే అది ఇవ్వాలనుకోండి.
అండ్ ఆనంద్ సార్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇందులో? సో మా ఫాదర్కి ఈ బిజినెస్ ఉండేసరికి ఈ దీంట్లో ఇంట్రెస్ట్ వచ్చేసరికి మాకు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్లో కంటిన్యూగా మేము కూడా జెమ్ స్టోన్స్ ఫ్యాసినేషన్ అనేది జ్యువెలరీ ఫ్యాసినేషన్ అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా డెవలప్ అయింది. గ్రాడ్యువల్లీ మేము కూడా మా స్టడీస్ కంప్లీట్ అయ్యే కొద్దీ స్టడీస్ ఉండే కొద్దీ మేము ఆ జర్నీ టైంలో కూడా మా లీజర్ టైంలో వీ వుడ్ స్పెండ్ అవర్ క్వాలిటీ టైం విత్ అవర్ ఫాదర్. హీ యూస్ టు టీచ్ ఆల్ ద థింగ్స్, మొత్తం మాకు నేర్పేవాళ్ళు అనుకోండి. చిన్న ఆల్ ద స్మాల్ థింగ్స్, చిన్న ఇన్ఫర్మేషన్ నుంచి పెద్ద ఇన్ఫర్మేషన్ వరకు ఎవ్రీథింగ్ ఈ టాట్ us అబౌట్ గోల్డ్, జెమ్స్, వాట్ ఆర్ ద జెమ్స్, ఎలా చేయాలి, వాట్ ఈస్ దిస్ థింగ్ మొత్తం నేర్పారు. దాని తర్వాత వీ టుక్ దిస్ యాజ్ అవర్ ప్రొఫెషనల్ ఆల్సో. సో వీఆర్ అసిస్టింగ్ కంటిన్యూలీ 7 years నుంచి మా ఫాదర్కి అసిస్టెన్స్ అనేది ఇస్తున్నాం అనుకోండి. గ్రాడ్యువల్గా ఈ కేసెస్లో కూడా ప్లస్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే దానిలో కూడా కంటిన్యూగా మా కాంట్రిబ్యూషన్ కూడా మేము ఫాదర్ తరపున ఇస్తున్నాం కంటిన్యూగా. అదే అలానే ఇప్పుడు దీనిలో మెటల్కి రిలేటెడ్, గోల్డ్కి రిలేటెడ్, స్టోన్స్కి రిలేటెడ్ అన్నీ అనేది దానికి స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో మా ఫాదర్ కూడా చేశారు. అలానే మేము కూడా గ్రాడ్యువల్గా అదే క్వాలిఫికేషన్స్ అనేది చేసి వీఆర్ ఆన్ టు కంటిన్యూస్లీ దీస్ థింగ్లో ఉన్నాం అనుకోండి. ఐఎమ్ హిస్ ఎల్డర్ సన్ మిస్టర్ ఆనంద్ కుమార్, వినోద్ కుమార్ అండ్ మా బ్రదర్ కూడా ఉన్నారు. ఈజ్ ఆల్సో గోల్డ్ వాల్యూయర్ అండ్ గోల్డ్ స్మిత్ అనుకోండి. సో కంపల్సరీగా దీనిలోనే ఉన్నాం. ఓకే, సో ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీగా మేము కంటిన్యూస్గా దీనిలోనే జర్నీ అనేది స్టార్ట్ చేసాం. సార్ అసలు ఈ గోల్డ్ వాల్యుయేషన్ అంటే ఏంటి అండ్ అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది? గోల్డ్ అంటే జస్ట్ బేస్డ్ ఆన్ వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ అండ్ మార్కెట్ వాల్యూ ఆన్ దట్ స్పెసిఫైడ్ డేట్. ఆ రోజు ఏం రేట్ ఉంది, ప్లస్ ప్యూరిటీ ఎంత ఉంది, అది 18 క్యారెటా, 14 క్యారెటా, 916, దట్ ఈస్ నథింగ్ బట్ 22 క్యారెట్, 24 క్యారెట్, వాట్ ఎవర్ ఇట్ బేస్డ్ ఆన్ ద ప్యూరిటీ అనుకోండి. ఆ ప్యూరిటీ ఎంత వస్తుంది దానిపైన ఈ మార్కెట్ వాల్యూతో క్యాల్కులేషన్ చేస్తారనుకోండి, అది వాల్యూ వచ్చేస్తుంది దానికి. ప్లస్ ఇఫ్ స్టడెడ్ జ్యువెలరీ అనుకోండి, దాంట్లో డైమండ్, స్టోన్స్ అవి స్టడెడ్ ఉన్నాయి, దానికి డిడక్షన్ చేస్తాం వెయిట్, స్టోన్ వెయిట్ అది తీసి దానికి నెట్ వెయిట్ వచ్చేస్తుంది. నెట్ వెయిట్కి గోల్డ్ వాల్యూ, గోల్డ్ ప్రైస్ ప్లస్ స్టోన్స్ వాల్యూ సెపరేట్, అది ఇది కలిపి అది వాల్యుయేషన్ వచ్చేస్తుంది అనుకోండి, ద అమౌంట్ టోటలీ. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ గోల్డ్ వాల్యుయేషన్ ఎక్స్పర్ట్ అనేది, లేకంటే అసలు మీరు ఏం చేస్తారు, వాట్ ఈస్ యువర్ డ్యూటీ? సో ఇప్పుడు ప్రైమరీగా వాట్ ఈస్ అవర్ డ్యూటీ అనేది, ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పర్పసెస్ టు గెట్ గోల్డ్ వాల్యుయేషన్ డన్ అనుకోండి. సో ఇప్పుడు మన దగ్గర ఒక గోల్డ్ వస్తువు ఉంది, అది మనకు జనరేషన్ వైజ్గా వస్తుంది. అంటే మదర్ ఇన్ లా నుంచి దాని తర్వాత పాస్ ఆన్ అవుతుంది జనరేషన్. మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ ఇండియన్స్కి ఎలా ఉంటుందంటే 90% హెరిడిటరీ పాస్ అయింది వచ్చేస్తుంది. సో అది అనేది మనది, ప్లస్ ఇప్పుడు మనం పర్చేస్ చేసింది 100 years బ్యాక్ ఉండొచ్చు మన ఎన్సెస్టర్స్. సో ఈ రోజు మనం దాని వాల్యూ తెలుసుకోవాలంటే గోల్డ్ వాల్యుయేషన్ ఎక్స్పర్ట్స్ అనేది హెల్ప్ఫుల్ ఫర్ యూ అక్కడ కంపల్సరీగా. సో అలానే మీకు ఒక గోల్డ్ వస్తువు మీ దగ్గర ఉంది, దాని వాల్యూ తెలుసుకోవాలంటే వి విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఓవర్ దేర్. అలానే మీకు ఇప్పుడు గోల్డ్ అనేది అమ్మేది ఉంది, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్, ఇఫ్ యూ వాంట్ టు సేల్, అలానే మీరు ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి తీసుకొని వెళ్ళాలి, అలానే గోల్డ్ పైన లోన్ తీసుకోవాలి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పర్పసెస్ టు గెట్ ఇట్ డన్. అలా ఆ ప్రాస్పెక్ట్లో అనేది మేము ఆ గోల్డ్ వాల్యూర్ అనేది అక్కడ పనికొస్తారు. సో ఇప్పుడు గోల్డ్ వాల్యుయేషన్ అనేది సార్ ఎలా చెప్పారు, మా ఫాదర్ గారు ఎలా చెప్పారు, గోల్డ్ అనేది ఫస్ట్ వెయిట్ చెక్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఇట్స్ ఎ ప్లెయిన్ జ్యువెలరీ, ప్లెయిన్ ఏమి స్టార్టెడ్ లేదు, సో దాని వాల్యూ అనేది యాజ్ పర్ ద క్యారెటేజ్ అనేది దాని వాల్యూ వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు స్టడెడ్ జ్యువెలరీ ఉంది, స్టడెడ్ స్టోన్స్, బీడ్స్, పర్ల్స్ అనేది, సో దానికి అనేది యాజ్ పర్ వీఆర్ ద గ్రాడ్యుయేట్ జెమాలజిస్ట్ అనుకోండి. అలానే మెటల్కి రిలేటెడ్ ప్లస్ స్టోన్స్కి రిలేటెడ్ అనేది ఒక స్టడీ ఉంటుంది. ఆ స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత యాజ్ వీఆర్ ది ఎక్స్పర్ట్స్, సో వీ విల్ గెట్ టు నో ద వెయిట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ఆల్ ద స్టోన్స్ అనుకోండి. సో అది అనేది డిటెక్షన్ చేసిన తర్వాత గోల్డ్ కంటెంట్ అనేది దానిలో వస్తుంది. సో ఆ గోల్డ్ కంటెంట్ ప్లస్ దానికి రిలేటెడ్ క్యారెటేజ్ అనేది వస్తే వీ విల్ గెట్ ద గోల్డ్ వాల్యూ. అలానే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, దానిలో స్టడెడ్ ఉంటే కంపల్సరీ అనేది దాని గోల్డ్ వాల్యూ అనేది కూడా వస్తుంది, అలానే దాని స్టోన్ వాల్యూ కూడా వస్తుంది. సో ఆ రెండు కలిపితే అనేది టోటల్ వాల్యూ ఆఫ్ యువర్ జ్యువెలరీ వస్తుంది. సో ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు షో యువర్ ఓనర్షిప్ యాజ్ వెల్.
ఇప్పుడు మార్కెట్లో దాని వాల్యూ ఎంత ఉంది. సో ఇప్పుడు చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది, ఇలా జనరేషన్ గా పాస్ అయింది జ్యువెలరీ మన దగ్గర ఎంత వాల్యూ ఉందని. సో ఇలా పర్పస్ లో మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరేషన్ వైజ్ గా మనకి గోల్డ్ వస్తుంది కదా, బట్ ఇది మనది అని ప్రూవ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి లేకపోతే ఫర్దర్ గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు? ఫర్దర్ గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అంటే, హెరిడిటరీగా మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఎలా ఉంటుందంటే పాస్ ఆన్ బై ద జనరేషన్స్, మదర్ ఫాదర్ ఇన్ లా ఆర్ గ్రాండ్ పేరెంట్స్. సో అది అనేది మన దగ్గర యాజ్ వీఆర్ ద పాసింగ్ ఆన్ ద జనరేషన్ బై దెమ్. సో ఆ రిలేటెడ్ అనేది మీరు డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే, లైక్ పాస్పోర్ట్ అండ్ కేవైసీ డాక్యుమెంట్స్ ఇస్తే వీ కెన్ ప్రొసీడ్ విత్ ద వాల్యుయేషన్. దానిలో పాస్ ఆన్ బై ద జనరేషన్ వచ్చేస్తుంది. సో అది వచ్చేస్తే ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మనము మోస్ట్లీ గోల్డ్ రేట్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఇండియాలో చూసుకుంటాం ఈ రోజు ప్రైస్ ఎంత నడుస్తుంది, అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ దుబాయ్లో కొంచెం గోల్డ్ ఇక్కడ దానికంటే ఇక్కడ కొనేదానికంటే దుబాయ్లో కొంచెం తక్కువకి దొరుకుతుంది అనేది ఉంది జనాలలో. సో అంటే ఇప్పుడు దుబాయ్ నుంచి ఇక్కడికి సమ్వాట్ కొంత అమౌంట్ గోల్డ్ తెచ్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా వి నీడ్ టు పే ట్యాక్సెస్. సో అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అనేది కొంచెం క్లియర్గా విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో హౌ డస్ ఇట్ వర్క్ ఇస్, ఇప్పుడు ఇండియాలో గోల్డ్ రేట్ అనేది పెరిగి ఎందుకుంది, వేరే కంట్రీస్లో తక్కువ ఎందుకుంది, మోస్ట్ అదే ఉంటుంది థింకింగ్. సో వరల్డ్స్ ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, వరల్డ్స్ 80% ఆఫ్ గోల్డ్ ఈస్ కన్జ్యూమ్డ్ బై ఇండియా. మన దగ్గర ప్రొడక్షన్ లేదు, వి ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అండ్ వి యూజ్ ఇట్. సో మన దగ్గర అనేది టాక్సేషన్ ఎక్కువ ఉంది. గోల్డ్ రేట్ అనేది ఇంటర్నేషనల్ ట్రయోన్స్ రేట్ అనేది ఒకటే. కంట్రీకి కంట్రీ డిఫరెంట్ ఎందుకు అవుతుందంటే, ప్రతి కంట్రీకి ఇంపోర్ట్ డ్యూటీ అనేది టాక్సేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇండియాలో జిఎస్టీ ఉంది, ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటుంది, చేసెస్ అన్ని ట్యాక్సెస్ కలిపేసరికి ఇండియాలో యూసేజ్ ఎక్కువ, కన్జంప్షన్ ఎక్కువ, కాబట్టి రేట్స్ ఆర్ హై. డెఫినెట్లీ ఆ వేరే కంట్రీస్లో ఇప్పుడు దుబాయ్ ఉంది, యూఎస్లో ఉంది, అక్కడ యూసేజ్ అంత లేదు. ఆ మెటల్ వాల్యూ అనేది అంత యూజ్ చేయరు. జెమ్ స్టోన్స్కి దానికి అక్కడ ఎక్కువ. అదే డైమండ్స్ అనేది యుఎస్లో 50% to 60% ఆఫ్ వరల్డ్స్ డైమండ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ యుఎస్. సో డైమండ్ రేట్ అనేది అక్కడ ఎక్కువ, ఇండియాలో కొంచెం తక్కువ దానికి కంపేర్ చేసుకుంటే. అదే మీరు గోల్డ్ రిలేట్ చేయండి, గోల్డ్ రిలేట్ చేస్తే ఇండియాలో తక్కువ, ఇండియాలో ఎక్కువ, యుఎస్లో తక్కువ. అక్కడ యూసేజ్ లేదు. దుబాయ్లో వేరే అదర్ కంట్రీస్లో ఎక్కడ లేదు. ఇండియాలో అనేది యాజ్ అవర్ జనరేషన్ అది అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా పనికొస్తుంది. అడిషనల్ గా మనకు అనేది ఇట్ ఈస్ అవర్ హెరిటేజ్ అనుకోండి. కల్చర్లో అది అనేది ఇప్పుడు నుంచి గోల్డ్ అనేది పర్చేస్ చేయడం అనేది ఇప్పుడు నుంచి లేదు. ఇట్ ఈస్ పాసింగ్ బై ది కల్చర్ అనుకోండి. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇండియన్ అనేది కంపల్సరీ, లేడీస్ అంటే జ్యువెలరీ ఉంటుంది, జెంట్స్ కూడా నామినియల్ జ్యువెలరీ అనేది ఉంటుంది. సో అది కల్చరల్ గా హెరిటేజ్ మనది పాస్ ఆన్ అవుతుంది అనుకోండి. సో 100% మన దగ్గర యూసేజ్ ఎక్కువ కాబట్టి రేట్ కొంచెం ఎక్కువ. దట్ ఈస్ ది వన్ అండ్ ది ఓన్లీ డిఫరెన్స్. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ఇండియాలో యూసేజ్ ఎక్కువ ఉంది గోల్డ్ అని చెప్తున్నారు, బట్ ఇప్పుడు మీరు యాజ్ ఎ ఎక్స్పర్ట్ గా మీరు చెప్పండి, త్రూ ఓవర్ వరల్డ్ లో గోల్డ్ యూసేజ్ అనేది ఏ కంట్రీలో ఎక్కువగా ఉంది? యూసేజ్ ఇండియాలోనే ఎక్కువ. ఇండియాలోనే ఎక్కువ. ఇంపోర్ట్ వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకున్నా కూడా, దట్ టు సౌత్ ఇండియన్ సర్కిల్లో లైక్ 6-7 స్టేట్స్లో 50%, 40 to 50% అనేది సౌత్ ఇండియన్సే ఎక్కువ యూజ్ చేసేది. దట్ టు ప్యూర్ క్వాలిటీ అనేది యాజ్ గోల్డ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 క్యారెటేజ్ అనుకోండి. 24 క్యారెట్ ఇస్ అ స్టాండర్డైజ్డ్ బిస్కెట్. సో దట్ ఈస్ అ ప్యూర్ గోల్డ్ అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ గోల్డ్. దట్ ఈస్ 999. 999 అనేది ప్రింట్ ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 24 క్యారెట్. సెకండ్ ఈస్ 22 క్యారెట్, దట్ ఈస్ 916. 91.6% of the gold is considered as 22 carat of gold. Then pass on, the next one is 18 carat. That is 75% of the gold. 750 will be printed. So ee caratage valla manam choose chesi, there are different caratage of the jewelry based on that designs are made. Designs chesi there are diamonds, particularly diamond jewelry అనేది 18 carat లోనే అవుతుంది. అలానే మీరు చూస్తే 22 carat లో ప్లెయిన్ స్టడెడ్ అలా వస్తుంది. 24 క్యారెట్ లో దేర్ ఆర్ వెరీ లెస్ ఐటమ్స్ టు బి మేడ్ బికాజ్ ఇట్ ఈస్ సాఫ్టర్. యాజ్ అ క్యారెటేజ్ ఇంక్రీజింగ్, సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుంది. అలానే మనం సాఫ్ట్నెస్, క్యారెటేజ్ అనేది తగ్గితే సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుంది. గోల్డ్ మెటల్ అనేది హార్డ్ అయితే దానిపైన వీ కెన్ స్టడ్ ఎనీథింగ్. యాజ్ డైమండ్ ఇస్ ద హార్డెస్ట్ మెటల్ ఆన్ ద ఎర్త్. సో అది అనేది స్టడ్ చేయాలంటే సాఫ్ట్నెస్ అనేది తక్కువ ఉండాలి. దెన్ ఇట్ విల్ బి స్టడెడ్ ఇన్ ద 18 క్యారెట్ గోల్డ్. అదే మీరు కంపేర్ చేసుకుంటే యుఎస్లో
పీపుల్ యూస్ 14 and 9 క్యారెట్. ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, 90% వచ్చేసింది. 9 and 14 క్యారెట్ ఆఫ్ ద గోల్డ్ ఈస్ బీయింగ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, వచ్చేస్తుంది. దట్ క్యారెటేజ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ యూస్డ్ ఇన్ యూఎస్. సో అది కంపేర్ చేసి మనకి ఇండియా కంపేర్ చేస్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనుకోండి. ఇఫ్ యూ కంపేర్ 9 క్యారెట్, దట్ ఈస్ nearly 40% of the gold. Adhe meer 22% gold, that is 22 carat of the gold, if you see, that is considered in India. So drastically you can see the percentage of the gold. Yes. So that divides 80% share, 70 to 80% share to India. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఈ గోల్డ్లో 24 ఉంది, 22 ఉంది, అండ్ అలాగే 18 ఉంది, 14 ఉంది, అండ్ త్వరలో 9 కూడా రాబోతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఎస్. అంటే ఇప్పుడు అంటే వీటన్నిటికీ డిఫరెన్స్ ఏముంటుంది సార్? రేట్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ ప్యూరిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో మెయిన్ డిఫరెన్స్ అనేది గోల్డ్ అనేది ప్యూరిటీ డిఫరెన్స్ అంతే. 100%లో 40% అనేది డిఫరెంట్, 30% అనేది డిఫరెంట్, 70% అనేది డిఫరెంట్, 90% అనేది డిఫరెంట్. దానికి తగ్గట్టు క్యారెటేజ్ పట్టు రేట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అనుకోండి. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇది ఎంతవరకు ప్యూరిటీ, అసలు దీని ప్యూరిటీ ఎలా చెక్ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళు ఏమైనా మనం మోసం చేస్తున్నారా అన్న డౌట్ కొనే వాళ్ళకు ఉంటూ ఉంటుంది. అంటే అసలు గోల్డ్ కొనేటప్పుడు చూసుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి? సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, ఇండియన్స్కి మనకు యాజ్ వీఆర్ ద లార్జెస్ట్ యూజర్ ఆఫ్ ద గోల్డ్. సో ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి, గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం వీ హ్యావ్ టు ఆస్క్ యాజ్ మచ్ యాజ్ క్వశ్చన్స్ పాసిబుల్ టు సేల్స్ పర్సన్ ఆర్ ఎనీవన్ యూ పర్చేసింగ్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ ఆస్క్ ద క్వశ్చన్స్, ఎంత క్వశ్చన్స్ అడిగితే యూ విల్ గెట్ దట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ షో మీ రింగ్, సో వాట్ ఈస్ ద క్యారెటేజ్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ స్టడెడ్ ఇన్ ఇట్, అన్ని క్వశ్చన్స్ అడిగితే యూ విల్ గెట్ టు నో. అలానే యూ కెన్ ఆస్క్ ద ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్, వాట్ ఈస్ ద స్టడెడ్ ఐటమ్ ఇన్ దిస్, లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్టోన్స్, అది ఎక్కడి నుంచి వస్తుంది. దాని తర్వాత ఇఫ్ యు ఆర్ సేయింగ్ 22 క్యారెట్, వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దిస్ ఇస్ 22 క్యారెట్ అనేది ఒక హాల్ మార్కింగ్ అనేది ప్రొసీజర్ ఉంది. June 2021 నుంచి హాల్ మార్కింగ్ అనేది కంపల్సరీగా చేశారు. సో ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ ఎ గోల్డ్ ఐటమ్, ఇట్ హ్యాస్ టు పాస్ హాల్ మార్క్ 100%. సో హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీ తీసుకుంటే దట్ షుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీ చూడాలి, దానిలోనే స్టడెడ్ ఉన్న ఐటమ్స్లో వాట్ ఆర్ ద స్టడెడ్, దాన్ని టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ అడిగితే యూ విల్ గెట్ మోర్ ఐడియా అనుకోండి. ఓకే. సో వన్స్ ఇప్పుడు మనం గోల్డ్ పర్చేస్ చేసేసాం సార్, ఇది యాక్చువల్లీ 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పి మనకి ఓనర్ గోల్డ్ షాప్ అతను అమ్మాడు. బట్ మనకి 18 క్యారెట్ గోల్డ్ మాత్రమే వచ్చింది. అది మనకి తర్వాత తెలిసిందే. దెన్ అప్పుడు ఏం చేయొచ్చు? మీరు రిటర్న్ ఇవ్వచ్చు, బై మిస్టేక్ కావచ్చు అది ఒకసారి. సో ఇప్పుడు 2018కి ముందు ఇది జరిగేది మోస్ట్లీ, బట్ ఆఫ్టర్ పాసింగ్ 2021 తర్వాత ఈ హాల్ మార్క్ అనేది ప్రొసీజర్ పాస్ అయిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ లైక్ పాసింగ్ దిస్ థింగ్ అండ్ అంతా క్లియర్గా జరుగుతుంది అనుకోండి. ప్రీవియస్లీ ఇట్ వాస్ లైక్ దట్, బట్ నాట్ నౌ. We can predict to be 90% everybody is following this thing. And అలా జరిగితే that is the only thing అనేది మనం అక్కడ వెళ్ళి అడగొచ్చు where we have purchased. మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొనేటప్పుడు మనకి ఎస్టిమేషన్ ఇచ్చి ఒక 4-5 ఇస్తారు. సో అసలు అవి ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఏదో క్యాలిక్యులేట్ చేసి చెప్తారు కానీ తొందరగా అర్థం అవ్వదు అర్థం చేసుకోవడానికి. సేమ్ అదే ఎస్టిమేషన్ అంటే దీనికి కాస్ట్ ఎంత అవుతుంది అది చేసి మీకు చెప్తారు అనుకోండి. రఫ్, దట్ ఈస్ రఫ్ ఎస్టిమేషన్. ఒక వస్తువు ఇప్పుడు మీరు ఒక షాప్లో వెళ్ళారు, XYZ షాప్లో వెళ్ళారు, దాని తర్వాత ఒక వస్తువు మనం చూసాము. సో రఫ్గా మనకు ఒక బైఫర్కేషన్ అనేది వాళ్ళు ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ ఎస్టిమేషన్. ఇఫ్ యూ కన్ఫర్మ్ అంటే మనకు అది నచ్చింది, ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ వాల్యూ, అదే ఎస్టిమేషన్ అనేది మనకు బిల్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే. ఓకే. వన్స్ మనం గోల్డ్ తీసుకున్నాక వాళ్ళు మనకి ఈ గోల్డ్ ప్యూరిటీ ఇంత అని చెప్తారు. బట్ మనము గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసుకోవాలి అని అంటే ఎలా చెక్ చేసుకోవచ్చు? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెంటర్స్ టు చెక్ ద గోల్డ్ అనుకోండి. గోల్డ్ ప్యూరిటీ చెకింగ్ ది లాట్ ఆఫ్ మషిన్స్ ఉంటాయి, ప్లస్ XRF మషిన్స్. ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్ ఇస్ ఎ వెరీ గుడ్ మార్కెట్ ఫర్ గోల్డ్. సో ఆ గోల్డ్ మార్కెట్లో ఇప్పుడు లాట్ ఆఫ్ ద షాప్స్, కార్పొరేట్ అందరు షాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడే XRF మషిన్స్ పెడుతున్నారు. అప్పుడు వీ కెన్ చెక్ దెన్ అండ్ దేర్ ద గోల్డ్ క్వాలిటీ అనుకోండి. వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లయింట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్, అంతా మనం అప్పుడే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే 2021 తర్వాత ద సేల్స్, పర్చేస్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ రియలీ సింపుల్.
ఓకే సో ఆ సింపుల్ ఎంత సింపుల్ అంటే యూ కెన్ చెక్ ఇమీడియట్లీ పుటింగ్ ద ఐటమ్ ఇన్ టు ద మషిన్ యూ విల్ గెట్ టు నో దానిలో ఎంత క్యారెటేజ్ ఉంది, ఎంత మెటల్ ఉంది, వాట్ ఆర్ దిస్ థింగ్ మొత్తం తెలిసిపోతుంది విదిన్ 30 seconds. 30 seconds. వితిన్ 30 సెకండ్స్ 30 seconds లో XRF machine లో లాట్ ఆఫ్ ద షాప్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంతా, బికాస్ హైదరాబాద్ ఈజ్ లైక్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అనుకోండి. డెఫినెట్లీ గోల్డ్ కి ఆల్రెడీ ఒక పెద్ద మార్కెట్, సో ఈ బూస్టప్ అవుతుంది బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది హైదరాబాద్ కూడా ఇస్ ఆన్ ద టాప్ అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లో. బాంబే, హైదరాబాద్, కోల్కతా, దీస్ ఆల్ ఆర్ hubs for the manufacturing of gold jewelry and okay most of the exports are done from Hyderabad also. You can consider Hyderabad as a manufacturing this thing అనుకోండి for the gold jewelry. ఓకే సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ 1 lakh క్రాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ కొనేవాళ్ళు, బట్ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయాక ఇప్పుడు చిన్న చిన్న సాలరీస్ వాళ్ళు కూడా గోల్డ్ కొనుక్కోలేకపోతున్నారు. సో అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? యా సి ఇండియన్స్ కి అంటే కంపల్సరీ గోల్డ్ ఇస్ అ ఫస్ట్ థింగ్ అనుకోండి. ఇండియన్ లేడీస్ అది ఎంతుంటే మనకు అంత వాల్యూ అని ఫీల్ అవుతూ ఉంటారు. డెఫినెట్లీ అది అనేది అది ఒక మ్యాండేటరీ థింగ్ కూడా. అవర్ ప్రీవియస్ జనరేషన్ ఇంతకు ముందు వాళ్ళు ట్రెడిషనల్ గా యూజ్ చేసేవాళ్ళు. దట్ టు అది దెర్ ఆర్ 2 ways అనుకోండి. దానిలో ఇన్వెస్ట్మెంట్ కూడా అయ్యేది. వీఆర్ ఫాలోయింగ్ అవర్ జనరేషన్, అవర్ కల్చర్ ఆల్సో, హెరిటేజ్ అనేది. సో ఇప్పుడు మార్కెట్లో కన్సిడర్ చేస్తే గోల్డ్ రేట్ అనేది 1,15,000 రఫ్లీ ఈరోజు ఉంది. సో అది అనేది గ్రాడ్యువల్లీ ఇట్ విల్ ఇంక్రీజ్ ఫర్ సమ్ టైమ్. వీ కాంట్ ప్రిడిక్ట్ 100%, బట్ యాజ్ ద మార్కెట్ సిచ్యువేషన్ ఉంది ఇట్ ఈస్ గోన్ ఇంక్రీజ్. దెర్ ఆర్ 2 metals ప్రెషియస్లో, గోల్డ్ అండ్ సిల్వర్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనేది యూ కెన్ ప్రొసీడ్ విత్ బోత్ అనుకో. డెఫినెట్లీ దేస్ బోత్ ఆర్ గోన్ ఇంక్రీజ్. తగ్గితే అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిల్వర్ ఇస్ ఆల్సో గుడ్ ఆప్షన్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్. ఎందుకు దానికి రీజన్ ఉంది. ఇప్పుడు సి 90 మనం నేను చెప్పిన 80% ఆఫ్ ద వరల్డ్స్ గోల్డ్ కన్జంప్షన్ లో దేర్ ఆర్ లైక్ బ్రాకెట్స్ క్లాస్ దిస్ థింగ్ లో 60 to 70% హౌస్ హోల్డ్ వాళ్ళు యాజ్ ఇఫ్ ఇట్ ఇంకా 115 ఉంటే ఓకే, దానికి ఎక్కువ పెరిగితే దే స్విచ్ ఆన్ టు ది అదర్ ఆప్షన్స్. ఎందుకంటే ఆ ఇన్కమ్ అనేది ప్లస్ పర్చేసింగ్ కెపాసిటీ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ షిఫ్టింగ్ టు సిల్వర్ జ్యువెలరీ. అలానే సిల్వర్ జ్యువెలరీలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ అనుకోండి. సిల్వర్ లో కూడా జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. అవును ఇప్పుడు గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ వచ్చేస్తున్నాయి. మొత్తం ఏది గోల్డ్ ఏది డూప్లికేట్ అర్థం అవ్వట్లేదు, అలా అయిపోయింది. ఎందుకు అంటే ఆ మెటల్ లో కూడా ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఆ గోల్డ్ క్వాలిటీకి స్టాండర్డైజ్ ఇచ్చేది, కాంపిటీషన్ ఇచ్చే కెపాసిటీ సిల్వర్ లో కూడా ఉంది. మేకింగ్ కూడా మెలబుల్ మెటల్ అది కూడా. బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సిల్వర్లో ఏదైనా ఆర్నమెంట్ పర్చేస్ చేయాలి అని అంటే గోల్డ్లో కొన్ని షాప్స్లో మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, కొన్ని షాప్లలో ఉండవు. బట్ ఇప్పుడు సిల్వర్లో ఏంటంటే ఇప్పుడు సిల్వర్ కాస్ట్ ఎంత పడుతుందో మేకింగ్ ఛార్జెస్ కూడా అంతే వేస్తున్నారు. వై? బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్ మెటల్, రైట్? గోల్డ్ అనేది డిఫరెంట్, సిల్వర్ అనేది డిఫరెంట్. సో సిల్వర్ లో మేకింగ్ చాలా పడుతుంది. సో టు మేక్ సిల్వర్ జ్యువెలరీ lot of hard work is put into that, lot of investment is put into that. So adi consideration adi kabatti cost will be definitely high. So there is no doubt in it. Silver jewelry kuda it has its own market potential. Gold kane that is different thing, it is fixed ankondi. So silver kuda it is also taking a good market. So you can even consider silver as a good thing for investment. Okay. But ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ అయినా సిల్వర్ జ్యువెలరీ అయినా స్మిత్ చేస్తారు కదా, కానీ సిల్వర్ స్మిత్ ఇస్ డిఫరెంట్, గోల్డ్ స్మిత్ డిఫరెంట్. ఓకే. సో ఆ వర్కర్ డిఫరెంట్ ఉంటారు, ఈ వర్కర్ డిఫరెంట్ ఉంటారు. ఓకే. అండ్ మేకింగ్ లో డిఫరెన్స్ ఏమి ఉంటుంది? మేకింగ్ లో డిఫరెన్స్ అనేది దట్ ఈస్ కొంచెం హార్డ్ ఉంటుంది. గోల్డ్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది, గోల్డ్ హార్డ్. ఓకే. సిల్వర్ అనేది కొంచెం సాఫ్ట్ ఉంటుంది, బట్ దానికి కూడా అలాయ్ మిక్స్ చేయాలి, దానికి కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్ అనుకో. దానిలో కూడా డిఫరెంట్ వేస్ ఆఫ్ మేకింగ్ ద జ్యువెలరీ, మ్యాన్ మేడ్ ఉంటుంది, మెషిన్ మేడ్ ఉంటుంది, అంతా డిఫరెంట్ థింగ్ అనుకోండి, కాస్టింగ్ అదంతా. సో గోల్డ్ ఇస్ డిఫరెంట్, సిల్వర్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే రెండు మంచిదే అని అంటున్నారు. రెండు గుడ్. బట్ ఒక 5 years తర్వాత కాస్ట్ ఎలా ఉండొచ్చు సిల్వర్ది కానీ గోల్డ్ది కానీ? అది అనేది ప్రిడిక్షన్ అనేది మనం ఇప్పుడు చేయలేము, బట్ గ్రాడ్యువల్లీ ఇఫ్ యూ సీ 5 years బ్యాక్ గోల్డ్ రేట్ అనేది తగ్గింది, 60-70 సంథింగ్ ఉండే. దానికి ఒక 2-3 years ముందు ఇట్ వాజ్ లైక్ 40. సో ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ ఈస్ ఇంక్రీజింగ్. సో వీ కెన్ ప్రిడిక్ట్ ఇట్ టు బి లిటిల్ హై ఆల్సో. ఓకే. అండ్ ఇప్పుడు మేబీ 24-22 క్యారెట్ గోల్డ్ కొనే వాళ్ళు తగ్గిపోయి ఇప్పుడు అందరూ 18కి 14కి 9కి వచ్చేస్తారు కావచ్చు.
ఎందుకు అంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్. యాజ్ ద గోల్డ్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్, Yes. పర్చేస్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. తగ్గుతుంది. పర్చేస్ కెపాసిటీ తగ్గితే దే విల్ షిఫ్ట్ టు ది అదర్ ఆప్షన్స్. Yes, లైక్ obviously. గోల్డ్ లోనే లోవర్ క్యారెటేజ్ తీసుకోవాలి, లేకపోతే సిల్వర్ తీసుకోవాలి, లేకపోతే ఆర్టిఫిషియల్ తీసుకోవాలి. అందరికీ కెపాసిటీ అనేది ఉంది. జ్యువెలరీ ఆస్పెక్ట్ లో పర్చేస్ చేసే బ్రాకెట్స్ ఉన్నది. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బ్రాకెట్ పర్చేస్ చేసే వాళ్ళు డిఫరెంట్, సిల్వర్ లో డిఫరెంట్. అదే పీపుల్ లైక్ ఇప్పుడు నాకు గోల్డ్ నచ్చింది, ఐ ఓన్లీ వాంట్ టు పర్చేస్ గోల్డ్ ఓన్లీ. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు పర్చేస్ 22 క్యారెట్ ఆఫ్ గోల్డ్, దట్ ఈస్ మోర్ గోల్డ్, గుడ్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్, దాని తర్వాత ఇట్ విల్ షిఫ్ట్ ఇట్ టు 14 లో 9 లో అలా షిఫ్ట్ అవుతారు. ఓకే, ఓకే. అండ్ ఇప్పుడు మనము గోల్డ్ రీసేల్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి? అండ్ ఇప్పుడు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రిటర్న్ ఇస్తారనమాట. ఇప్పుడు ఒక షాప్లో ఒక 10 రూపీస్ చెప్పారనుకో, ఇంకో షాప్లో 9 రూపీసే చెప్తారు. అట్లా గోల్డ్ మనం రీసేల్ చేయాలి అని అనుకున్నప్పుడు చూసుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి? సో గోల్డ్ సేలింగ్లో చూడండి, దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. సో గోల్డ్ సేలింగ్ చేయాలంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, ఇఫ్ ఇట్స్ ప్లెయిన్ జ్యువెలరీ ఉంది, సో ఇఫ్ యు ఆర్ లైక్ దానిలో ఎగ్జామిన్ చేయాలి, ఇఫ్ ఇట్ ఈస్ 22 క్యారెట్ యూ విల్ గెట్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ డైరెక్ట్లీ. మేకింగ్ వేస్టేజ్ అనేది రాదు, ఎప్పటికీ రాదు. ఇఫ్ యు ఆర్ లైక్ పర్చేసింగ్ దిస్ థింగ్, ఒక వస్తువు మీరు పర్చేస్ ఇచ్చారు, ప్లెయిన్ ఐటమ్, ప్లెయిన్ అయినా స్టడెడ్ అయినా, దానికి మేకింగ్ వేస్టేజ్ అనేది సెల్లింగ్ టైంలో రాదు. సో అన్లెస్ అంటిల్ లైక్ ఐ హ్యావ్ ఎ రింగ్, డైమండ్ రింగ్, సార్కి నచ్చింది, లేకపోతే మీకు నచ్చింది XYZ పర్సన్. సో ఇఫ్ హీ వాంట్ టు పర్చేస్ డైరెక్ట్లీ, ఇఫ్ హీ పర్చేసెస్ లైక్ వైజ్ చేంజ్ చేయకుండా పర్చేస్ చేస్తే యూ విల్ గెట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్. ఇఫ్ యూ వాంట్ లైక్ పర్మనెంట్లీ దిస్ థింగ్ డిజాల్వ్ చేసి డిస్ట్రక్ట్ చేసి సేల్ చేయాలంటే యూ హ్యావ్ టు మెల్ట్ ద గోల్డ్. సో స్టోన్ వాల్యూ అనేది రాదు, ఎప్పటికీ రాదు. సేల్ చేస్తే స్టడెడ్ ఐటమ్ ఉంది, నా దగ్గర నెక్లెస్ ఉంది, ఇఫ్ ఇట్ హ్యాస్ సపోజ్ 50 క్యారెట్ ఆఫ్ స్టోన్స్, సో ఆ 50 క్యారెట్ వాల్యూ అనేది రాదు. ఓన్లీ గోల్డ్ అనేది నెట్ వాల్యూ వస్తే దానికి మెల్ట్ చేసి, మెల్టింగ్ లాస్ అయిన తర్వాత వాట్ ఈస్ ద నెట్ వెయిట్, దానికి క్యారెటేజ్ అనేది చేయాలి, ఎగ్జామినేషన్ చేయాలి. సో వాట్ ఈస్ 75% గోల్డ్ ఉంది, సో యూ విల్ గెట్ దట్ మనీ. అది స్టడెడ్ ఉంటే డిఫరెంట్, ప్లేన్ ఉంటే డిఫరెంట్. ప్లేన్ ఉంటే డైరెక్ట్లీ విల్ గెట్ ఆఫ్టర్ టెస్టింగ్ వాట్ ఎవర్ మే బి ద పర్సెంటేజ్ ఆఫ్ ద గోల్డ్, యూ విల్ గెట్ దట్ మచ్ మనీ, అంత మనీ వచ్చేస్తుంది. అలానే మీరు ఇప్పుడు స్టడెడ్ ఉంటే దానికి స్టోన్స్ అనేది మైనస్ చేయాలి, దట్ యూ హౌ టు లుక్. దాని తర్వాత మెటల్ వస్తుంది, మెటల్ కి డిజాల్వ్ చేయాలి, మెల్ట్ చేయాలి, రిఫైన్ చేయాలి, దాని తర్వాత ఒక పర్సెంటేజ్ వస్తుంది, దానికి తగ్గట్టు మనీ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే ఇప్పుడు ఏవైతే మనకి కాయిన్స్, బిస్కెట్స్ దొరుకుతాయో అలా ఇన్వెస్ట్ చేసుకోవడమే బెటర్. అలా చేసుకోవచ్చు, డెఫినెట్లీ యూ కెన్ ప్రొసీడ్ విత్ దట్. ఓకే సార్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వేరే కంట్రీకి గోల్డ్ తీసుకొని వెళ్ళాలనుకో, దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ట్యాక్స్ ఎలా పే చేయాలి? సో ఇప్పుడు చూడండి, దేర్ ఆర్ 2 థింగ్స్. ఇక్కడ నుంచి గోల్డ్ తీసుకొని వెళ్ళడము, అక్కడ నుంచి గోల్డ్ తీసుకొని రావడము. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక గోల్డ్ ఉంది, ఒక 5 ఐటమ్స్ మన దగ్గర గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, వీ హ్యావ్ XYZ, మనకి ఒక ఫంక్షన్ ఉంది, వీ హ్యావ్ టు గో టు సమ్ కంట్రీ. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు there are no taxes while going. Again, if you want to come back with the same 5 items to India again, after some time, there are taxes. ఎందుకు ట్యాక్సెస్ ఉంటాయి అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక 5 ఐటమ్స్ ఉన్నాయి, అది మనది అని చెప్పి ఎక్కడ ప్రూఫ్ ఉండదు. సో టు అవాయిడ్ ద ట్యాక్సెస్ వైల్ కమింగ్ బ్యాక్ టు ఇండియా, ఆ డిక్లరేషన్ ప్రాసెస్ అనేది ఇండియన్ కస్టమ్స్ నుంచి ఫార్మాట్ ఉంది ఒకటి. సో ఆ డిక్లరేషన్ అనేది చేసి వెళ్తే యూ విల్ గెట్ అ ప్రాపర్ వాల్యుయేషన్ రిపోర్ట్ విత్ ద ఫోటోగ్రాఫ్ స్టేటింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్ అండ్ యువర్ ఫ్యామిలీస్. సో ఆ ప్రాసెస్ అనేది ఫాలో చేసి వెళ్తే మీరు ఎక్కడన్నా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉండవు. సేమ్ అగే మీరు ఈ 5 ఐటమ్స్ తీసుకొని మీరు అక్కడ వెళ్ళండి, యూజ్ చేసి ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్, యూ కెన్ కమ్ బ్యాక్ టు 29 స్టేట్స్, ఏ స్టేట్లో అయినా దిగొచ్చు. హైదరాబాద్ లో మీరు డిక్లరేషన్ చేసి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు వైల్ కమింగ్ బ్యాక్ యూ కెన్ గెట్ డౌన్ టు ఎనీ పోర్ట్, ఎక్కడన్నా దిగి ఈ రిపోర్ట్స్ యూజ్ చేసుకొని యూ కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా సేఫ్లీ. మనం ఈ డిక్లరేషన్ చేయకుండా వెళ్తే రిటర్న్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇండియన్ కస్టమ్స్ గవర్నమెంట్ అనేది ఒక రూల్ సెట్ చేసింది, బికాస్ వీఆర్ ద లార్జెస్ట్ ఎకానమీ, రూల్స్ అనేది వీ హ్యావ్ టు ఫాలో. సో ఆ ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఉంటుంది. టు ప్రూవ్ యువర్ ఓనర్షిప్ ఆఫ్ దట్ జ్యువెలరీ యూ హ్యావ్ టు ఫాలో దిస్ రూల్. సో ఆ ప్రాసెస్ అనేది ఫాలో చేసి వెళ్తే రిటర్న్ వచ్చినప్పుడు టాక్సేషన్ అనేది మనకు అవాయిడ్ చేసుకోవచ్చు. ఎటువంటి రూల్స్ ఉంటాయి సార్? సో ఇప్పుడు రూల్స్ అనేది చూడండి, వచ్చినప్పుడు వెన్ ఎవర్ గెట్ బ్యాక్ టు ఇండియా అగైన్, సో యాజ్ ద కస్టమ్స్ రూల్ ఈస్ నోటిఫైడ్, 40 grams is exempted for ladies, 20 grams for the gents, including what we are wearing, everything including everything 40 grams కి అనేది లేడీస్ కి ఎగ్జెంప్షన్ ఉంది,
20 grams కి అనేది జెంట్స్ కి ఎగ్జామ్షన్ ఉంది. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ దట్, సో దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి ట్యాక్స్డ్ అనుకోండి. సో అంత గ్యాప్ లో 40 grams bracket లో ఉంటే నో ప్రాబ్లం, యూ కెన్ కమ్ బ్యాక్. వైల్ గోయింగ్ ఆల్సో దెర్ ఇస్ నో ప్రొసీజర్, వైల్ కమింగ్ బ్యాక్ ఇస్ ఆల్సో నో ప్రొసీజర్. దానికి దాటితే ఇట్ ఈస్ సజెస్టబుల్లీ ఇఫ్ యూ ఫాలో దిస్ రూల్ then you can come back easily. 40 grams and 20 grams అనేది బ్రాకెట్. సో అది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు. యాజ్ వెల్ యాజ్ యూ కెన్ ఫైండ్ దిస్ నోటిఫికేషన్ ఇండియన్ కస్టమ్స్ వెబ్సైట్ ఆల్సో. సో దానిలో చూస్తే యూ విల్ గెట్ ఆల్ ద పాయింట్స్ అనుకోండి. అలానే ఇప్పుడు ఈ గోల్డ్ తీసుకొని వెళ్ళడానికి ఒక స్టాండర్డైజ్ ప్రొసీజర్ ఉంది. సో హీఈస్ మై ఫాదర్ మిస్టర్ గురుబసప్ప, హీఈస్ రిజిస్టర్డ్ వాల్యూర్, ఐఎమ్ హిస్ అసిస్టెంట్ అనుకోండి. నేను మా బ్రదర్, మై నేమ్ ఇస్ ఆనంద్ కుమార్, గ్రాడ్యుయేట్ జిమాలజిస్ట్. వినోద్ కుమార్ మై బ్రదర్ కూడా, హీఈస్ ఆల్సో రిజిస్టర్డ్ వాల్యూర్ అనుకోండి. సో గోల్డ్ అప్రైజర్ కూడా అండ్ గ్రాడ్యుయేట్ జిమాలజిస్ట్ కూడా. సో వీఆర్ అసిస్టింగ్ హిమ్ సిన్స్ 7 years. సో సార్ అనేది మా ఫాదర్ గారు అనేది ఇంపోర్ట్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, గోల్డ్ ఇండియాకి ఇంపోర్ట్ చేయాలన్నా బిజినెసెస్ చాలా మంది షాప్స్ ఉంటారు చూడండి, దానికి ఎగ్జామినేషన్ చేసి గోల్డ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి హీఈస్ రిజిస్టర్డ్ వాల్యూర్. అలానే స్మగ్లింగ్ కేసు వస్తే ఈ ఎయిర్పోర్ట్ లో పట్టుకుంటారు, మీరు చాలా వరకు చూసి ఉంటారు. సో ఇలా గోల్డ్ పట్టుకున్నారని దానికి ఎగ్జామినేషన్ చేయడానికి మా ఫాదర్ గారు అపాయింటెడ్ అనుకోండి. సో ఈ గోల్డ్ తీసుకొని వెళ్ళడానికి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, వీఆర్ రిజిస్టర్డ్ విత్ హైదరాబాద్ ఇండియన్ కస్టమ్స్ అనుకోండి. సో వీ ఈవెన్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ఆల్ 4-5 states ఇన్ సౌత్ ఇండియా. సో ఎక్కడన్నా గోల్డ్ తీసుకొని వెళ్ళాలంటే ఫస్ట్లీ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి గోల్డ్ది. వాట్ ఆల్ ఐటమ్స్ యూ క్యారింగ్, ఏమేమి ఐటమ్స్ వస్తువులు మీరు తీసుకొని వెళ్తున్నారు, దానికి ప్రాపర్ వెయిట్స్, ఎగ్జామినేషన్స్, ఫోటోగ్రాఫ్స్ అంతా తీసుకుంటాం మేము. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీథింగ్ విల్ బి ఎగ్జామిన్డ్ అండ్ ఇట్ విల్ బి ప్యాక్డ్ ఇన్ 1 single box అకార్డింగ్ టు ద కస్టమ్స్ రూల్. ఒక రూల్ నోటిఫికేషన్ ఉంది, ఇఫ్ యూర్ క్యారింగ్ సో అండ్ సో ఐటమ్స్, దానిలో బాక్స్లో అనేది ప్యాక్ చేయాలి సేఫ్గా. సో ప్యాక్ చేసి వీ విల్ ప్రొవైడ్ యూ ద రిపోర్ట్స్, వాల్యుయేషన్ రిపోర్ట్స్. దానిలో మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి, మీ అడ్రస్ వస్తుంది, మీ ఫ్లైట్ డీటెయిల్స్ వస్తాయి, ఎవ్రీథింగ్. ఒక సమ్మరీ బైఫర్కేషన్ రిపోర్ట్ అనేది మేము రెడీ చేస్తాం. దానిలో టోటల్ గా డీటెయిల్స్ వస్తాయి అనుకోండి. వాట్ ఆల్ ఐటమ్స్ యూ క్యారింగ్, హౌ మచ్ ఇస్ ద వెయిట్, హౌ మచ్ ఇస్ ద వాల్యూ యాజ్ ఆన్ టుడేస్ మార్కెట్ గోల్డ్ రేట్. వాల్యుయేషన్ అనేది ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ రూల్ అదే. మన దగ్గర 20-30 years బ్యాక్ తీసుకున్న ఐటమ్ ఉన్నా కూడా వాల్యుయేషన్ రూల్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ వాల్యుయేషన్ అనేది ఈ రోజు రేటే చేయాలి. సో ఆ వాల్యుయేషన్ రిపోర్ట్ మేము రెడీ చేసి వీ విల్ సబ్మిట్ టు యూ. ఆ 2 reports మేము ప్యాక్ చేసిన బాక్స్, ఆ 2 తీసుకొని మనం కస్టమ్స్ దగ్గర వెళ్ళాలి. ట్రావెల్ డేట్ రోజు జనరల్గా మనం 3 hours ముందు ఉంటాం ఎయిర్పోర్ట్లో, 1 hour ఎక్స్ట్రా ఉండాలి. 4 hours ముందు కంపల్సరీ ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో ఆ ఎయిర్పోర్ట్లో వెళ్ళి సెక్యూరిటీ చెక్ ఇన్ అయిన తర్వాత, జనరల్గా మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళిన తర్వాత ఇది ఉంటుంది, ఫస్ట్ లగేజ్ చెక్ ఇన్ ఉంటుంది, దాని తర్వాత ఇమిగ్రేషన్, దాని తర్వాత స్టాంపింగ్, లాస్ట్లో సెక్యూరిటీ. సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత ఇండియన్ కస్టమ్స్ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో మనం వెళ్ళాలి. ఇండియన్ కస్టమ్స్ ఆఫీషియల్స్ ఉంటారు వాళ్ళు. సో మేము ఇచ్చిన బాక్స్ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దే విల్ క్రాస్ వెరిఫై వన్స్ ఎవ్రీథింగ్, మొత్తం చూసుకుంటారు ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆర్ నాట్, చూసి మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. మేము ఇచ్చే 2 documents లో విల్ ప్రొవైడ్ 2 original documents. వన్ విల్ బి టేకెన్ బై దెమ్, వాళ్ళ రికార్డ్స్ లో వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఒక రికార్డ్ లో ఉంటుంది అనుకోండి. దే విల్ ఈవెన్ ప్రొవైడ్ అండ్ ఇండియన్ కస్టమ్స్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి. ఇండియన్ కస్టమ్స్ తరపున వాళ్ళకు నోటిఫైడ్ లెటర్ కూడా ఇస్తారు. సో ఆ లెటర్లో ఏమని మెన్షన్ ఉంటుందంటే, సో అండ్ సో పర్సన్ క్యారింగ్ దిస్ మచ్ ఆఫ్ గోల్డ్ వాల్యూడ్ బై సో అండ్ సో పర్సన్ ఫర్ దేర్ పర్సనల్ యూజ్ అని చెప్పి టోటల్గా మెన్షన్ ఉంటుంది. సో ఆ రిపోర్ట్ అనేది మనం తీసుకొని ఏ కంట్రీ కన్నా ట్రావెల్ చేస్తే 100% సేఫ్ అండ్ సెక్యూర్. రిటర్న్ వచ్చినప్పుడు నో టాక్సెస్, నథింగ్. దిస్ ఇస్ ద మెయిన్ ప్రొసీజర్. ఓకే. అండ్ అలాగే సార్, ఇప్పుడు మనము గోల్డ్ షాప్లో మనకి వెయిట్ మిషన్ ఉంటుంది కదా, ఆ వెయిట్ మిషన్లో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 0.1 grams 0.2 grams డిఫరెన్స్ వస్తుంది. అలాంటప్పుడు అంటే ఎలా కొనేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి? అది ఎయిర్ ఫ్లక్చుయేషన్ వస్తుంది, దానికి మళ్ళీ టేర్ చేస్తారు అనుకోండి, టేర్ చేసి వెయిట్ చూసుకోవచ్చు. కొంచెం సైడ్ నుంచి ఎయిర్ వెళ్తుంది అనుకోండి, లేకపోతే గ్రావిటీ అది కొంచెం షేక్ అయింది అనుకోండి మషిన్, అప్పుడు అది రావచ్చు. దానికి పెద్ద డిఫరెన్స్ రాదనుకోండి. ప్రైమరీ థింగ్ మనం ఏం చేయాలంటే వెయిట్ చేసేది క్లోజ్ సర్క్యూట్లో ఉండాలి. దానికి ఎయిర్ అనేది రావద్దు, డిస్టర్బెన్స్ అనేది రావద్దు. ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద క్లోజ్ సర్క్యూట్. క్లోజ్ లో వెయిట్ చేస్తే ఇప్పుడు మీరు చూసే ప్రతి షాప్స్ లో క్లోజ్ డే ఉంటాయి, సో క్లోజ్ లోనే పెడతారు.
యూ విల్ గెట్ అన్ అక్యురేట్ వెయిట్. ఓకే. వెయిట్ మెషిన్ ఒక మంచి ప్లేస్లో లెవెల్ సర్ఫేస్లో ఇన్స్టాల్ చేసి పెట్టేస్తారు. దానికి మూవింగ్ ఉండదు అనుకోండి, మూవ్ చేయడానికి రాదు. మూవ్ చేస్తే గ్రావిటీ డిఫరెన్స్, మర్క్యూరీ లెవెల్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఆ డిఫరెన్స్ రావచ్చు. అది పెద్ద ప్రాబ్లం లేదు అనుకోండి, అంత డిఫరెన్స్ రాదు. దానికి జస్ట్ దానికి టేర్ ఉంది, టేర్ చేసి మళ్ళీ జీరో వచ్చేస్తాయి అనుకోండి. 0.000 3 digits కూడా జీరో వచ్చిన తర్వాత వెయిట్ మెజర్ వన్స్. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, వెయిట్ మెషిన్లో ఎక్కడైనా పర్చేస్ చేసినా సేల్ చేసినా వాట్ ఎవర్, ఇఫ్ యూ వాంట్ చెక్ ద వెయిట్, జీరో అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి ఫస్ట్. జీరో అనేది ఎన్ష్యూర్ చేసిన తర్వాతనే ఐటమ్ వెయిట్ మెషిన్లో పెడితే యూ విల్ గెట్ అన్ యాక్యురేట్ వెయిట్. ఓకే. అండ్ ఇప్పుడు ఫేక్ గోల్డ్ అనేది, ఫేక్ గోల్డ్ అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఫేక్ గోల్డ్ తెలుసుకోవడానికి ఫస్ట్ గోల్డ్ గురించి మనకు నాలెడ్జ్ ఉండాలి కొంచెం. ఓల్డెన్ డేస్లో మనం చేత్తోనే జస్ట్ చూసుకోవాలి, జస్ట్ వెయిట్. అది ఒక పెద్ద ఐటమ్ కనిపిస్తుంది అనుకోండి, గోల్డ్ అని కోటెడ్ మీన్స్ ఎల్లో మెటల్ వాట్ ఎవర్, అవి ఇంకా అది గోల్డ్ ఉందా లేదా అది సెకండరీ మ్యాటర్. ఫస్ట్ చేతిలో ఇస్తారు ఇది గోల్డ్ లా సార్ అని. ఓల్డెన్ డేస్లో జస్ట్ వెయిట్తో ఫస్ట్ ఐడెంటిఫికేషన్. అది పెద్దది కనిపిస్తుంది, లైట్ వెయిట్ ఉంది అంటే అది ప్యూరిటీ లేదు, అది గోల్డ్ కాదనుకోండి. చిన్న ఐటమ్ ఉంది, చేతిలో తీసుకున్నాం, వెయిట్ చూస్తే హెవీ ఉంది, ప్యూరిటీ గోల్డ్, అది కన్ఫర్మ్. అట్లా ఆ టైంలో. ఇప్పుడైతే మనం యాసిడ్ టెస్ట్ ఉంది, టచ్ స్టోన్ మెథడ్ ప్లస్ XRF మెషిన్, కంప్యూటర్ టెస్టింగ్, ఆల్ ద ఐటమ్స్ అనుకోండి. గోల్డ్ కోటెడ్ ఉంటుంది, అది కూడా వెళ్ళిపోతుంది. జస్ట్ అది ప్యూరిటీ వచ్చేస్తుంది. గోల్డ్ ఉందా లేదా, ఫేక్ జ్యువెలరీ ఉందా, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మొత్తం వచ్చేస్తుంది. XRF మెషిన్లో అలాయ్ పర్సెంటేజ్ కూడా వస్తుంది. గోల్డ్ ఉంటే గోల్డ్ వచ్చేస్తుంది, లేకపోతే ఫేక్ గోల్డ్ అని రిపోర్ట్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనము గోల్డ్ కొన్నాక ఆ గోల్డ్ని ఎక్స్చేంజ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన బిల్ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను ఈ రింగ్ కొన్నాను, నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను మళ్ళీ షాప్లో. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించిన బిల్ అడుగుతారు. సో ఆ బిల్ లేదు, బిల్ పోయింది అని అన్నప్పుడు వాట్ ఈస్ ద ప్రొసీజర్? బిల్ పోయిందంటే వన్ అండ్ ది ఓన్లీ థింగ్ అనుకోండి, అది మనం ఇప్పుడు మీరు ఒక షాప్లో పర్చేస్ చేస్తున్నారు, పర్చేసింగ్ సిన్స్ లాంగ్ టైం, చాలా టైం నుంచి పర్చేస్ చేస్తున్నారు. సో యూ కెన్ గో అండ్ సెల్ ఇట్ టు దెమ్ డైరెక్ట్లీ. ఇఫ్ నాట్, మీరు అది అనేది మెల్ట్ చేయాలి. దేర్ ఆర్ నో ఆప్షన్స్. హాల్మార్క్ ఉంటుంది అనుకోండి, వైల్ పర్చేసింగ్ వాళ్ళ పేరు ఉంటుంది హాల్మార్క్ లో, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. మీ పేరు ఉండదు, సో షాప్ పేరు ఉంటుంది. హూ సోల్డ్ యూ, వాళ్ళు మీకు అమ్మినారు అనుకోండి, వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఆ షాప్ వాళ్ళది. ఇప్పుడు హాల్ మార్కింగ్ లో ఆ ఫెసిలిటీ ఉంది కస్టమర్స్ కి, కన్జ్యూమర్స్ కి. ఆ హాల్ మార్క్ లో ఈ ఫలానా ఈ షాప్ లో కొన్నాం, దాంతో సపోజ్ వాట్ ఎవర్ PG MG వాళ్ళ ఇనిషియల్ ఉంటుంది, అది మెండేటరీ ఇన్ హాల్ మార్క్. ఓల్డెన్ బిఫోర్ 2018 5 సింబల్స్, ఇప్పుడు 4 సింబల్స్ హాల్ మార్క్ లో. BIS హాల్ మార్కింగ్, BIS ట్రయాంగిల్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, ప్యూరిటీ సెకండ్ వన్, థర్డ్ వన్ ద సెంటర్ ఆఫ్ ద హాల్ మార్కింగ్ వాళ్ళ సింబల్ ఉంటుంది ఒకటి. ఈ హాల్ మార్కింగ్ ఎక్కడ జరిగింది ఇండియాలో, ప్లేస్ ఆఫ్ ది హాల్ మార్కింగ్, ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది అనుకోండి. ఆ ప్రతి సెంటర్ కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారు, UID నంబర్. అండ్ థర్డ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆ షాప్ బిజినెస్ వాళ్ళ పేరు ఉంటుంది, అది కూడా ఉంటుంది. బిఫోర్ దట్ 2018 బిఫోర్ 5 సింబల్స్, ఇయర్ ఆల్సో మెన్షన్డ్ ఆన్ ఇయర్. ఈ ఇయర్లో సపోజ్ ABCD మెన్షన్ ఫ్రమ్ 2000, హాల్ మార్కింగ్ స్టార్ట్ అయింది 2000లో ఫ్రమ్ కేరళ స్టేట్. అప్పుడు ఫస్ట్ ఇయర్కి A ఇచ్చినారు, 2000, 2001 B ఇచ్చినారు. మీన్స్ హాల్ మార్కింగ్ 4 ప్లస్ ఇది కూడా సింబల్ C అనుకోండి. ఆ C అంటే ఈ ఇయర్కి ఇచ్చినారు. ఏ ఇయర్లో ఇది అయింది. అప్పుడు 2018లో
అది ఎగ్జామిషన్ చేసినారు సెంట్రల్ గవర్నమెంట్. ఓన్లీ 4 ఇప్పుడు 4 హాల్ మార్కింగ్ లో. ఎప్పుడు పర్చేస్ చేసినా డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ ఆన్ టు ఆ BIS షాప్ లో మీరు అమ్మొచ్చు. బిల్ మిస్ప్లేస్ అయిందండి అంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు అనుకోండి. అండ్ ఇప్పుడు కేడిఎం నాన్ కేడిఎం గోల్డ్ కూడా ఉంటుంది. సో కేడిఎంకి ఏంటంటే దానికి హాల్ మార్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నాన్ కేడిఎం అనేదానికి దాన్ని మన వల్ల అయితే బిస్కెట్ బంగారం అని అంటారు, బిస్కెట్ గోల్డ్ అని అంటారు. సో వాటికి డిఫరెన్స్ అండి. అండ్ దీనికి ఎక్స్చేంజ్ వాల్యూ ఆ రోజు 912 గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంతకిస్తారు, దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. కేడిఎం అంటే ఏంది ఫస్ట్ మనం అది అండర్స్టాండ్ చేసుకోవాలి. కేడిఎం అంటే అది ఒక జాయింటింగ్ మెటల్ అనుకోండి. ఇఫ్ దెర్ ఆర్ 2 థింగ్స్ ఇట్ హ్యాస్ టు బి జాయింట్. దానికి జాయింట్ చేయాలంటే కేడిఎం మెటల్ అనేది క్యాడ్మియం అనేది యూజ్ చేసేవాళ్ళు ఇంతకు ముందు. ఆఫ్టర్ లైక్ ఒక డెకేడ్ ముందు అనేది కేడిఎం అనేది చాలా ఫేమస్, దానికి ముందు ఇంకా ఫేమస్ ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రీసెర్చ్ చేశారు, గోల్డ్ స్మిత్స్ అనేది క్యాడ్మియం యూజ్ చేస్తే దట్ ఈస్ రేడియో యాక్టివ్ మెటల్, సో దానికి క్యాన్సర్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆ క్యాడ్మియం మెటల్ అనేది తీసేసి టోటల్ గా బ్యాన్ చేశారు. ఇంకొక దానికి డిసడ్వాంటేజ్ ఏది అంటే కేడిఎం యూజ్ చేస్తే ఒకటి ఇంకో దానికి జాయింట్ చేసి కొంచెం క్యాడ్మియం అనేది ఆ ఆర్నమెంట్ లో అలానే ఉండేది. సో దానికి కస్టమర్ యూజ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేది, చేసే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేది. అది అంతా కన్సిడరేషన్ లో పెట్టి గవర్నమెంట్ వాళ్ళు టోటల్ గా క్యాడ్మియం అనేది తీసేశారు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాడ్మియం ఇప్పుడు 2 మెటల్స్ కి జాయింట్ చేయాలంటే, 2 నెక్లెస్ పార్ట్స్ కి జాయింట్ చేయాలంటే జింక్ అనేది వచ్చేసింది. సో ఆ జింక్ అనేది ద బెస్ట్ మెటల్ టు జాయింట్. సో అది జాయింట్ చేసి ఇట్ విల్ ఎవాపరేట్. సో ఆ జింక్ అనేది సోల్డరింగ్ మెటల్, క్యాడ్మియం ఇస్ అ సోల్డరింగ్ మెటల్, దాట్స్ ఇట్. ఆ జింక్ క్యాడ్మియం అనేది తీసేశారు కేడిఎం అనేది. ఇప్పుడు జింక్ అనేది వచ్చింది టు జాయింట్ 2 మెటల్స్. క్యాడ్మియం కొంచెం ఉండేసరికి 2 మెటల్స్లో కొంచెం క్యాడ్మియం ఉండేసరికి ఆ క్యారెటేజ్ మనం అమ్మేటప్పుడు ఆ క్యారెటేజ్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. దానిలోనే ఉండిపోయి ఇప్పుడు నెక్లెస్ 2 పార్ట్స్ ఉన్నాయి, దానిలో జాయిన్ చేసి క్యాడ్మియం అనేది కొంచెం దానిలో పర్సెంటేజ్ ఉండేసరికి ఆ మనం ఆ సేలింగ్ చేసేటప్పుడు డిజాల్వ్ చేసేటప్పుడు కొంచెం అనేది ప్యూరిటీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని వల్ల అది కొంచెం వాల్యూ కూడా తక్కువ ఇస్తుంది. జింక్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తుంది వాల్యూ, బికాస్ ఆఫ్టర్ జాయింటింగ్ 2 మెటల్స్ రెండు జాయిన్ చేసిన తర్వాత అది ఎవాపరేట్ అయిపోతుంది. సో యూ విల్ గెట్ వాట్ 22 క్యారెట్ నుండి 22 క్యారెట్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నా నెక్లెస్ లేకపోతే నా చైన్ ఏదో పోయింది అని అనుకుందాము, అది సంవాట్ ఎవరికో పర్సన్కి దొరికింది, ఆయన సేల్ చేయాలి అని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు డిజాల్వ్ చేస్తారో ఆ గోల్డ్ని, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బిల్ అడుగుతారు కదా, దీని బిల్ ఉందా లేకపోతే ఏంటి, ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది? సేలింగ్ అంటే పోగొట్టుకునే వాళ్ళకి ఏంటి అంటున్నాను. పోగొట్టుకునే వాళ్ళకు బిల్ అదే ఇప్పుడు ఇండియాలో ఎలా ఉంటుంది, పర్చేస్ చేస్తే బిల్ ఉండాలి కంపల్సరీ. యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ బిల్. ఎందుకంటే మనం ఒక వాల్యుబుల్ హార్డ్ ఎర్న్డ్ మనీతో ఒక ఐటమ్ పర్చేస్ చేస్తే దానికి అనేది ఒక డాక్యుమెంట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇట్ అప్లైస్ టు ఆల్ ద థింగ్స్, నాట్ ఓన్లీ టు ద గోల్డ్. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ పర్చేస్ చేశాము, సో దానికి అనేది ఒక డాక్యుమెంట్ ఉంటుంది, గోల్డ్ కి అనేది ఒక డాక్యుమెంట్ ఉండాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటే అనేది ఎప్పటికీ మనకు అది యూజ్ వస్తుంది. సో అదే మనం ఇప్పుడు మన దగ్గర ఐటమ్ ఇది అయింది పోయింది, అది అంతా కన్సిడరేషన్ లో పెట్టే 2021లో హాల్ మార్కింగ్ అనేది కంపల్సరీ చేశారు. ఇఫ్ మీ దగ్గర ఒక ఐటమ్ దొంగతనం అయిందని, సో ఆల్రెడీ దట్ ఈస్ BIS హాల్ మార్క్ పాస్ అయింది అది. సో ఇప్పుడు XYZ స్టేట్ లో దొరికింది, ఆ ఐటమ్ దొరికింది. సో దే విల్ డెఫినెట్లీ గెట్ టు నో దట్ దిస్ ఐటమ్ బిలాంగ్స్ టు దిస్ షాప్. దానిలో ప్లేస్ ఆఫ్ హాల్ మార్కింగ్ ఉంటుంది, షాప్ ఏ షాప్ లో ఎవరు పర్చేస్ చేశారో ఉండదు, ఎవరు సేల్ చేశారో ఉంటుంది. దాని తర్వాత దే విల్ కమ్ టు ద XYZ షాప్ వేర్ ది ఐటమ్ ఇస్ సోల్డ్. దెన్ ఫ్రమ్ దేర్ దే విల్ గెట్ టు నో దట్ సో అండ్ సో పర్చేస్ ఇక్కడ వీళ్ళు పర్చేస్ చేశారు. సో దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఫర్ BIS హాల్ మార్క్ అనుకోండి. ఒకవేళ BIS హాల్ మార్క్ అయిన ఐటమ్ మీరు తీసుకుంటే మీ దగ్గర XYZ రీజన్ తో అది మీ దగ్గర లేదు, లేకపోతే సంథింగ్ ఎక్కడో జరిగిపోయింది దొంగతనం, సో దేర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ బ్యాక్ యువర్ జ్యువెలరీ BIS హాల్ మార్క్ చేసి. సో అలా ఉంటే అంటే వన్స్ ఇప్పుడు నా జ్యువెలరీ పోయింది అంటే ఇది నాదే అని ఎవరికి తెలియదు, జస్ట్ షాప్ పేరు తెలుస్తుంది, ఎవరు సేల్ చేశారో తెలుస్తుంది అంతే. దట్ ఈస్ ద మెయిన్ ఇది అనుకోండి. ఓకే.
సార్ మీ ఫాదర్ మీ తాతలు ఎవరైనా ఈ బిజినెస్ లో ఉన్నారా? నో, ఈ ఫీల్డ్ లో లేదు, అగ్రికల్చర్ బిజినెస్. అగ్రికల్చర్ లో ఉన్నారు. సో మేము వాల్యుయేషన్ సర్వీసెస్ ఇప్పుడు మా ఆఫీస్లో కూడా చేస్తాము. మా ఆఫీస్ కూడా రావచ్చు. మేము డోర్ స్టోర్ హైదరాబాద్ అత్తాపూర్లో పిల్లర్ నెంబర్ 143 దగ్గర మా ఆఫీస్ ఉంది. సో చాలా మంది మా డెస్టినేషన్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు, చేయించుకుంటాను. ప్లస్ మేము డోర్ సర్వీస్ కూడా ఇస్తాము. దానికి ప్రీ అపాయింట్మెంట్ ఉంటుంది. ఒక 10 days 15 days బిఫోర్ చెప్తే మేము అక్కడ కూడా సర్వీస్ ఇస్తాం అనుకోండి. తెలంగాణ, ఏపీ అండ్ కర్ణాటక, తమిళనాడు, ఆల్ ద డెస్టినేషన్ ఆల్సో. ఓకే, మీకు పర్సనల్గా బిజినెస్లు ఉన్నాయి సార్? గోల్డ్ షాప్లు కానీ? షాప్ అనేది మాకు షాప్ లేదు, వీఆర్ రిజిస్టర్డ్ ఫర్మ్ అనుకోండి. మాది ప్రియాంక జ్యువెలర్స్ అని ఉంటుంది. సో దానిలో మేము వీ డూ బిజినెస్, కస్టమైజ్ జ్యువెలరీ కూడా మేము చేస్తాము. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్, కస్టమర్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, వీ మేక్ దట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అండ్ గివ్ టు దెమ్. ఆర్డర్ బేసిస్ మేము చేస్తాం అనుకోండి. కంప్లీట్లీ ఇంతకు ముందు 14-15కి ముందు we were completely into the business. After shifting into permanently into valuation, so దీనికి 90% చేసి అది తక్కువ చేసాం. బట్ 100% వీఆర్ ఇంటూ దట్ ఆల్సో. జ్యువెలరీ మేకింగ్ లో కూడా ఉన్నాము, వాల్యుయేషన్ లో కూడా ఉన్నాము. సో బోత్ ద థింగ్స్ సైమల్టేనియస్ లో దీనిలో కూడా ఉన్నాము. బట్ విచ్ ఇస్ బెటర్, మీకు ఏది బెటర్ అనిపించింది? సో యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్ ఇస్ కన్సర్న్, యాజ్ అ గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది, దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. సో వి థింక్ వి మోర్ దీనిలోనే వాల్యుయేషన్ లోనే ఎక్కువ దిస్ థింగ్ అనుకోండి. బికాస్ వాల్యుయేషన్ చేయాలంటే అదే ఫీల్డ్ ఉండాలి. అప్పుడే మీకు దాని గురించి డీప్ నాలెడ్జ్ వస్తుంది అనుకోండి. ఇట్ షుడ్ బి ఇన్ ద సేమ్ బిజినెస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్. యూ షుడ్ హ్యావ్ ఎ బిజినెస్ ఫర్మ్ మీకు ఉండాలి. అప్పుడు మీకు దీని గురించి సపోజ్ ఎక్కడైనా స్మగ్లింగ్లో పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఆ నెక్లెస్ ఒక ఆర్నమెంట్ ఇస్తారు, దానికి వాల్యుయేషన్ చేయాలి. అప్పుడు దాంట్లో కంటెంట్ ఏముంది, వీ హ్యావ్ టు బి డూ దట్ థరోలీ. ఆ నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ ఉండాలి, ఒక క్రిటేరియా అది డిపార్ట్మెంట్ది. సో యూ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫీల్డ్. అప్పుడు ఈ గోల్డ్ వాల్యుయేషన్ ఫీల్డ్ చేయొచ్చు అనుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. వ్యూయర్స్ కి కూడా ఈ మాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడానికి ట్రై చేసాము. సో వ్యూయర్స్ కి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.